అంతఃకరణ శుద్ధి. ఇది బాగుంటే, హృదయం అనేది బాగుంటే, ఇది ఇక్కడ పరిశుద్ధత ఉంటే, ఇక్కడ భక్తి ఉంటే, అప్పుడు నువ్వు క్రీస్తు రెండో రాకడకు, ఆయన యుద్ధకు వెళ్ళడానికి, ఆయన సిద్ధపరిచిన స్థలానికి నువ్వు అర్హుడువు. ఈ కొత్త ఫ్లాట్లకి అందరికీ అర్హులు ఉన్నారా? ఉన్నారు. ఏంటి అర్హత? ఏ స్థలం వారి పేరు మీద లేకుండా ఉంటే వాళ్ళ అర్హులు. వాళ్ళకి స్థలం కేటాయించారు. మరి దేవుని రాజ్యంలో కూడా నీకు స్థలం కేటాయించబడాలంటే ఏంటి అర్హత? అంతఃకరణ శుద్ధి అది ఉండాలి. అదే నీ అర్హత. దానిని చూసే నీకు ఇస్తాడు స్థలం. జగనన్నలాగా లేతే ఏదో ప్రభుత్వం లాగా పాపి చాలా భేదోడు, ఇతని పేరు మీద ఏ పొలాలు లేవు, ఏ ఆస్తులు లేవు, ఏ స్థలాలు లేవు, కాబట్టి ఇతనికి 1 సెంటున్నర ఇచ్చేయండి అంటావు దేవుడు. లేకపోతే ఈయన రోజు 40 దినాలు ప్రతి సంవత్సరం 40 దినాలు ఉపవాసం ఉన్నాడు, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా తెల్ల బట్టలు ధరించి మరి చర్చికి వచ్చాడు, కాబట్టి ఇతనికి ఒక మంచి పెద్ద అంతస్తు ఇవ్వండి పరలోకంలో అన్న దేవుడు. ఫస్ట్ ఇతని అంతఃకరణ శుద్ధి, హృదయం ఎలా ఉంది అది చూస్తాడండి.